లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు. దేవుని దయాసంకల్పం చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్తునందల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. జుంటె తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేదతీరుస్తుంది, మన మార్గమును సరిచేయునది, నిత్యరాజ్యమునకు మనను చేర్చున్నది. దేవుని వాక్యము అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించుట ఆశీర్వాదకరం. ప్రభుతో ప్రారంభం, తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో మన వెంట కాపరిగా పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం. ఆయన ఆశీస్సులు ఆశీర్వాదములు సదా మనకు తోడైండునుగాక. కరుణాయుతం బహు కార్యములు కనబడవలే గాదా మనలో, అనవరతము మన బ్రతుకు ప్రభునికై అంకితమగునటు నలవరచుకొనగ. కరుణాయుతం బహు కార్యములు కనబడవలే గాదా మనలో. పొరుగువాని ప్రేమింతము మనము, కొరతలన్నీ ఇక తీరును మనకు. పొరుగువాని ప్రేమింతము మనము, కొరతలన్నీ ఇక తీరును మనకు. తరుగుబడ్డదా గుణమది మనలో, తరుగుబడ్డదా గుణమది మనలో. త్వరితగతిని సవరించుకుందమిక. కరుణాయుతం బహు కార్యములు కనబడవలే గాదా మనలో. కుంటి గ్రుడ్డి కుష్ఠురోగులెందరో కంఠమెత్తి ఘోషించుచునుండా. కుంటి గ్రుడ్డి కుష్ఠురోగులెందరో కంఠమెత్తి ఘోషించుచునుండా. ఇంట గుడిచి సుఖించుట న్యాయమా, ఇంట గుడిచి సుఖించుట న్యాయమా. వంట బట్టదది స్వార్థపరత్వము. కరుణాయుతం బహు కార్యములు కనబడవలే గాదా మనలో.
క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ఈ క్షేమకరమైన ఆధ్యాత్మిక సువర్తమానములు దేవుడు అనుదినము మనతో మాట్లాడుతుండగా, బోధిస్తుండగా, ప్రబోధిస్తుండగా రండి ఆశతో ఆలకిద్దాం, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుదాం. ప్రభు మనకు కాపరిగా ఉన్నాడు, మనకు తోడుగా ఉన్నాడు, మన పట్ల ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడు. మనకు సహాయం చేయుటకు ఆయన నిరీక్షణ కలిగి ఉన్నాడు. విశ్వాసం మనదైతే విజయం మనదే. ప్రార్థించిద్దాం. కృపగల దేవా, దళి తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి నీ కృపాక్షేమాన్ని మాకు అనుగ్రహింపచేసి నీ వాక్యం ద్వారా సంతృప్తిపరుస్తూ సహకారాలు అందిస్తున్న దేవా, మీకు స్తుతులు చెల్లిస్తూ నేటి వాక్యం కొరకు మేము నిరీక్షిస్తుండగా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ప్రభా, స్తుతులు చెల్లిస్తూ మీరే మాకు తృప్తిని అనుగ్రహించమని, బోధించమని మా రక్షకుడిని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 18వ కీర్తన 29వ వచనంలోని మొదటి భాగాన్ని నిన్న ధ్యానం చేశాం. రెండవ భాగం అదే రీతిగా 30వ వచనం కూడా చదువుకుందాం. నా దేవుని సహాయం వలన ప్రాకారమును దాటుదును, దేవుడు యథార్థవంతుడు, యెహోవాకు నిర్మలము. సో నిన్నటి దినము నీ సహాయం వల్ల నేను సైన్యమును జయించునంటూ దేవునితో సంభాషించి నా అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. వెంటనే నా దేవుని సహాయం వలన ప్రాకారమును దాటుదునంటూ సో ప్రజలతో మాట్లాడుతున్నాడు. ప్రభుతో మాట్లాడాడు, తర్వాత ప్రజలతో మాట్లాడుతున్నాడు. ప్రభుతో మాట్లాడి తన విశ్వాసాన్ని వ్యక్తపరిచాడు. ప్రజలతో మాట్లాడుతూ తన నిరీక్షణ తెలియచేస్తున్నాడు. ఆ నిరీక్షణలో నా దేవుని సహాయం వలన ప్రాకారము దాటుదును. ప్రాకారం అంటే క్రాసింగ్ ఓవర్ ది బ్యారియర్స్, అడ్డుగోడలు, అవరోధాలు, ఆటంకాలు. చాలాసార్లు మన జీవితాల్లో సంతోషంగా, ఆనందంగా కొనసాగుతున్నామన్న భావన మధ్య సమ్ డిస్టర్బెన్సెస్, అవరోధాలు కలిగిస్తూ ఉంటాయి. ఆ అవరోధాలు కొన్నిసార్లు డిప్రెషన్ కూడా లోన్ చేస్తుంటాయి. నిన్నటి దినము ఈ డివోషన్ ప్రిపేర్ కొరకు నేను సిద్ధపడాలి కాబట్టి నేను బైబిల్ తెరవగానే ఒక వార్త విన్నాను. ఆ వార్త ఎంతగా కృంగతీసిందంటే ఐ కుడ్ నాట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ఆన్ రీడింగ్ ఆర్ ఎనీథింగ్. రేపటికి డివోషన్ లేదు, సిద్ధపడాలి, రికార్డ్ చేయాలి అని అనుకుంటున్నాను, కానీ ఐ కుడ్ నాట్ కాన్సన్ట్రేట్ ఆన్ దట్. ఎంత డిప్రెషన్కి గురి అయ్యానో ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఆల్సో. వివరాలు అడగొద్దు మీరు. సో న్యాచురల్గా కొన్నిసార్లు మనగా సాఫీగా సాగుతున్నామన్న అనుకోకుండా కొన్ని ఆ సమస్యలు కానీ లేదా కొన్ని విషయాలు కానీ మనం తెలుస్తుంది. ఏదో పెద్ద సమస్యలు, ప్రాణాపాయ పరిస్థితులు రానక్కర్లేదండి. ఒక స్మాల్ ఇష్యూ సమ్టైమ్స్ డిస్టర్బ్స్ ద డే. ఒక దినాన్ని నేను కోల్పోయాను, ఒక దినమంతా ఏం చేయలేకపోయాను. ఐ లాస్ట్ వన్ కంప్లీట్ డే బికాస్ ఆఫ్ దట్ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఐ రిసీవ్డ్ అండ్ ద డిప్రెషన్ దట్ కాజ్డ్ అవుట్ ఆఫ్ దట్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ రాయబడ్డ మాట క్రాసింగ్ ఓవర్ ద అనగా నీ సహాయం వలన, నా దేవుని సహాయం వలన ప్రాకారములు దాటుదంటే నేను గోడను దాటలేను, ఆ ప్రాకారాన్ని దాటలేను, అడ్డుగా ఉన్న అవరోధాన్ని దాటలేను. కాబట్టి ప్రభువా, నువ్వు నన్ను ఎత్తుకోవాలి, దాటించాలి. నా వల్ల కాదు అది. నేను ఫాదర్స్ డే రోజు మాట చెప్పాను. ఫాదర్ ఏం చేస్తారండి, తాను రీచ్ అవ్వాలనుకున్న డెస్టినేషన్ రీచ్ కాలేనప్పుడు నేను కాలేకపోయిన నా కుమారున్న కావాలంటూ ఆ ఎత్తైన గోడను
ఎక్కించి అవతలి పంపించడానికి ప్రయత్నం చేస్తూ ఆ తండ్రి సహాయం చేస్తాడు. సో తండ్రి తనకు తానుగా ఎక్కలేకపోయాడు. కారణం ఏంటంటే తనకెవరు సహాయం లేరు. కుమారుడు ఎక్కగలిగాడు. కారణం ఏంటంటే ఎక్కించగలిగిన సహాయము ఆ తండ్రి ద్వారా లభించింది అతనికి. కాబట్టి నాకు ఎదురుగా ఉన్న అడ్డుగోడ ఆ ప్రాకారమును నేను ఎక్కలేను, కానీ నీ సహాయం ద్వారా, పరలోకపు తండ్రి నీ సహాయం ద్వారా నేను ప్రాకారాన్ని దాటుతాను. నీ సహాయం ద్వారా. నా వల్ల కాదు అనగా యాక్సెప్టింగ్ ద ఇంపాసిబిలిటీ ఆఫ్ క్రాసింగ్ ఓవర్ ది బ్యారియర్స్ అండ్ ఎక్స్పెక్టింగ్ the strength and the power and the courage and the support from the Father, the Heavenly Father. మొదటిగా నా వల్ల కాదు ప్రభువా, నీవే సహాయం చేయాలి, నీ సహాయం ద్వారానే, నా వల్ల కాదు ప్రభువా. సో టు కమ్ అవుట్ ఆఫ్ మన సమస్యలు కావచ్చు, కష్టాలు కావచ్చు, బాధలు కావచ్చు, బలహీనతలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్ యూ అండ్ మీ మే బీ ఫేసింగ్, వాట్ ఎవర్ ద సిచ్యుయేషన్ దట్ కాజెస్ ద డిస్టర్బెన్సెస్ అండ్ అవర్ డిప్రెషన్ ఇన్ అవర్ లైఫ్. ఈ మాట డిప్రెషన్ ఎందుకంటే రీసెంట్ పాస్ట్లో నాకు కలిగిన అనుభవం కాబట్టి చెప్తున్నాను. దర్ ఆర్ సో మెనీ ఎక్స్పీరియన్సెస్ ఐ హ్యాడ్. గత కాలంలో నాకు కలిగిన అనుభవాల్లో ఇది పెద్ద సమస్య కాదు. యాక్చువల్గా నేను చెప్పాను కదండి, మన విశ్వాసాన్ని పెంపొందింప చేసుకోవాలంటే సమస్య కలిగినప్పుడు గత కాలంలో కలిగిన సమస్యలోంచి దేవుడు ఎలా తప్పించాడో, ఆ సమస్య ఎంత గొప్పదో, ఎంత పెద్దదో అది జ్ఞాపకం చేసుకుని దాంతో పోల్చి చూసుకుంటే ఇదంతా ఆఫ్టర్ ఆల్ ఆ దేవుడే ఈనాడు కూడా సహాయం చేసిన విశ్వాసాన్ని పెంపొందింప చేసుకోవాలి. సో దట్స్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఫెయిత్, దట్ ఈస్ ద స్టాండర్డ్ ఆఫ్ అవర్ ఫెయిత్, దట్స్ ద ఫౌండేషన్ ఆఫ్ అవర్ ఫెయిత్. సో కీపింగ్ అవర్ ట్రస్ట్ ఆన్ గాడ్. ప్రభువా నా దేవుని సహాయం వల్ల నేను ప్రాకారం దాటును. ఇట్స్ ఎ టెస్టిమనీ. దేవుడిని అడిగాడు, తర్వాత ప్రజలతో అంటున్నాడు, నా వల్ల కాదండి, కానీ నాకు దేవుడున్నాడు. నా వల్ల కాదండి, నాకు దేవుడున్నాడు. నా దేవుని సహాయం వల్ల నేను ప్రాకారం దాటుతాను అంటూ తన చుట్టూ ఉన్న ప్రజలకు దావీదు చెబుతున్న ఈ సాక్ష్యం. ఎందుకంటే దేవుడు మనకు సహాయకుడు. 46వ కీర్తనలో ఉందండి, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఎ ట్రస్ట్ వర్దీ టు సపోర్ట్, నమ్ముకొనదగిన, సహాయం చేయగలిగిన, నమ్మదగిన వ్యక్తి నా దేవుడు. వాట్ ఎ గ్రేట్ కాన్ఫిడెన్స్ డేవిడ్ వాస్ గివింగ్ టు అస్. మనకు ఎంతటి ఆ కాన్ఫిడెన్స్ ఇస్తున్నాడో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. దాని కంటిన్యూషన్లో అంటాడు 30వ వచనం, దేవుడు యథార్థవంతుడు. ఈ కీర్తనలో చాలాసార్లు ఈ యథార్థత అనే మాట 25వ వచనంలో కూడా యథార్థవంతుడిగా ఉంటావు. సో యథార్థవంతుడు అనే మాట మనకు పదే పదే కనబడుతుంది. సో యథార్థత, సిన్సియారిటీ, అప్రైట్నెస్. సో దేవుడు నీ నుంచి నా నుంచి కోరుకునే ఆ లక్షణం, జీవిత లక్షణం అంటే యథార్థత. తప్పు చేసావా ఒప్పుకో, ఆ తప్పులోంచి తప్పుకో, కానీ డిఫెండ్ చేసుకోవద్దు, రీజన్స్ వెతకొద్దు, లేకపోతే వేరే వారి మీద ఆరోపణ చేయొద్దు. గాడ్ డిమాండ్స్ యువర్ సిన్సియారిటీ, ఇంటిగ్రిటీ. సో యథార్థత, ఎందుకంటే దేవుడు యథార్థవంతుడు. ఆయన నీ కుటుంబాన్ని చూచి కానీ, నీ నేపథ్యాన్ని చూచి కానీ, లేకపోతే నీ భౌతిక కుల మత ఇవేమి చూడడండి ఆయన. గాడ్ నోస్ వాట్ యు ఆర్ యాక్చువల్లీ. నువ్వు ఏం చేసావో అన్నదానికన్నా ఎందుకు చేసావో చూస్తాడు. ఏ ప్రేరణ బట్టి, ఏ సందర్భాన్ని బట్టి, ఏ అవకాశాన్ని బట్టి, ఏ ప్రలోభాన్ని బట్టి చేసావో. సో ఈజ్ యథార్థవంతుడు, ఆయన యథార్థవంతుడు. కాబట్టి యథార్థవంతుల ఎడల యథార్థవంతుడిగా ఉంటాడు ఆయన.
కాబట్టి ఆయన తీర్పులో ఎటువంటి పక్షపాతం ఉండదు. ఆ వాస్తవాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు యథార్థవంతుడు అన్న విషయం. చాలాసార్లు మనము సర్వసాధారణమైన మనుషులము, మానవులం అయినప్పటికీ కూడా ఈ యథార్థత అనే అంశం విషయంలో ఎవరైనా మన పట్ల యథార్థంగా లేకపోతే చాలా బాధపడతాం. ఎందుకంటే వీ డిమాండ్ ద సిన్సియారిటీ. అతడు యథార్థంగా లేడండి, అతడు చెప్పేనే తప్పులేనండి, అన్ని ఆరోపణలేనండి, వాస్తవాలు చెప్పడం లేదండి అంటూ తోటి మానవుల పట్ల మనము వ్యక్తీకరించే కొన్ని భావాలు, ఎందుకంటే వీ డోంట్ యాక్సెప్ట్, మనమే అంగీకరించని ఆ వాస్తవాన్ని దేవుడు ఎలా అంగీకరిస్తాడండి? సో దేవుని చేత ఎలా అంగీకరించబడగలము? సో యథార్థత. సో యువర్ సిన్సియారిటీ టువర్డ్స్ గాడ్ మేక్స్ గాడ్ టు హ్యావ్ హిస్ సిన్సియారిటీ టువర్డ్స్ us. అదే ఆ పైన రాయబడ్డ మాట, యథార్థవంతుడిగా ఉంటాడు. నీవు దేవుని పట్ల నమ్మకంగా లేకపోతే దేవుడు మన పట్ల నమ్మకంగా ఉండడు. దేవుని ఎదుట సహాయం పొందాలంటే నీ మాటల్లో కానీ, నీ తలంపుల్లో కానీ, నీ క్రియల్లో కానీ, నీ కార్యాల్లో కానీ, నీ ప్రవర్తనలో కానీ ఆ యథార్థత ఉండాలి. దాపరికాలు కానీ, దేవుని దగ్గర ఏం దాస్తామండి? దాయగలమా? ఆయనకి సర్వము గోచరమే కదా. సో సాకులు చెప్పడం కానీ, ఇతరుల మీద ఆరోపణలు చేయడం కానీ, సో ఇవన్నీ కూడా దేవునికి అనంగీకారంగా ఉన్నటువంటి అంశాలు. సో యథార్థత చాలా అవసరం. కీర్తన గ్రంథంలో యథార్థత అనే మాటలు చాలా చోట్ల 33వ కీర్తన ఇదే, స్తుతి చేయటం యథార్థవంతులకు శోభస్కరం అంటాడు. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేస్తారంటాడు. ఒకసారి చూద్దామా? 11వ వచనం చూడండి, 32:11, యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానం చేయండి అంటాడు. అలాగే 33లో, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయడం, స్తుతి చేయటం యథార్థవంతులకు శోభస్కరం అంటాడు. యథార్థత చాలా సందర్భాల్లో బైబిల్ గ్రంథంలో, ముఖ్యంగా కీర్తనల గ్రంథంలో ఆ కీర్తనకారులు వారు ఎవరైనప్పటికీ కూడా, దావీదు కావచ్చు, కోరవ కుమారులు కావచ్చు, ఆసాపు కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా whenever they are standing in the presence of God and praising and thanksgiving, దేవుని సన్నిధిలో నిలబడి స్తుతించినప్పుడు, ప్రార్థించినప్పుడు, కృతజ్ఞత తెలియచేసినప్పుడు యథార్థత అనే మాట వారి నోట పదే పదే వస్తూ ఉంటుంది. ఎందుకంటే దేవుడు యథార్థవంతుడు. యథార్థవంతుల ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. ఆయన యథార్థవంతుడు కనుక దానికి తగిన రీతిగా దేవుడు మనకు జవాబు అనుగ్రహిస్తాడు. డేవిడ్స్ సిన్సియారిటీ, తప్పు చేయడం కానీ, తప్పు చేసినప్పుడు ఒప్పుకోవడం కానీ, ఆ తప్పులోంచి దేవుణ్ణి పరిహారం కోరుకోవడం, ప్రాయశ్చిత్తం కోరుకోవడం, లేకపోతే ఆ పశ్చాత్తాపంతో వేడుకోవడం కానీ, మొదట ఎవరికి తెలియదు అనుకున్నాడు పాపం దావీదు. దేవుడు ఆ మనుషుడు నీవే అంటూ నాతన్ ద్వారా చెప్పబడ్డప్పుడు 51వ కీర్తనలో ప్రతి మాట దావీదు యొక్క ఒప్పుకోలు కనబడుతుంది. ఆ కీర్తన యావత్తు కూడా డేవిడ్ వాస్ కన్ఫెసింగ్ విత్ సిన్సియారిటీ, యథార్థంగా. పొరపాట్లు చేస్తామండి, అది మానవులం కాబట్టి. కానీ ఒప్పుకొని తప్పుకోవడం అనేది చాలా ఆవశ్యకం. అది కూడా దేవుని ఎదుట, దేవుని సన్నిధిలో, దైవిక సంబంధమైన కార్యక్రమాల్లో, దేవునికి చెందవలసిన వాటి విషయంలో కూడా మనం యథార్థవంతులుగా ఉంటే ఆయన యథార్థవంతుడిగా ఉంటాడు. ఎందుకంటే దేవుడు ఆయన స్వయంగా యథార్థవంతుడు. ప్రార్థించిద్దాం. కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ లేఖనాల నుంచి అనేక అంశాలు మేము నేర్చుకుంటున్నాం, నేర్పించబడుతున్నాం. మీ ద్వారా స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నీ వాక్యాన్ని మేము ధ్యానం చేస్తున్న ప్రతిసారి కూడా ప్రభా, ఎంతో శ్రేష్టమైన జింటి తేనె దారుల కన్నా మధురమైన మాటలు మాకు వినిపించబడుతున్నాయి.
ప్రభా స్తుతులు చెల్లిస్తూ దేవా నీ సహాయం వలన ప్రాకారములు దాటుతాను. ఎటువంటి అడ్డుగోడలు ఉన్నప్పటికీ, ఎటువంటి అవరోధాలు ఉన్నప్పటికీ కూడా నీవు యథార్థవంతుడు ప్రభా. నా యథార్థతను బట్టి, నా నిర్దోషత్వం బట్టి నీవు ప్రతిఫలం ఇస్తావు. ఆ వాస్తవాన్ని గమనించి దానికి అనుగుణంగా నా జీవితాన్ని మలచుకోవటానికి మీ కృప అనుగ్రహించమని మా రక్షకుడిని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడైనను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడి ముందు దీవించును గాక.